నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం, రెండో శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. ఈ వ్రతం యొక్క విశిష్టత, పూజా విధానం చాలా సింపుల్, మంచి ఫలితాలనిచ్చే పూజ. ఈ నభోమాసం అంటారు. ఇప్పుడు ఇదేమిటి, వర్షాకాలం కదా. వర్ష ఋతువులో చేసేటువంటి పూజలు చాలా ఫలిస్తాయని చెప్తారు. అందుకని లక్ష్మీ పూజల్ని సరిగ్గా ఈ నెలలో కుదిర్చారు. పైగా ఇంకోటి ఏంటంటే, ఇది శ్రవణ మాసం అంటే శ్రవణ నక్షత్రానికి సంబంధించిన మాసం. ఇప్పుడు లక్ష్మీదేవిని పూజిస్తే విష్ణు ప్రసన్నం కూడా లభిస్తుందని, విష్ణుమూర్తిని పూజిస్తే ఈ నెలలో లక్ష్మీ ప్రసన్నత లభిస్తుందని చెప్తారు. ఓకే. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. మనకి కథలు చెప్పుకుంటాం కదా పురాణాల ప్రకారం. అయితే ప్రతి సంవత్సరం వస్తుంది. ఏటా వరలక్ష్మి వ్రతం పేరుతోటి, శ్రావణ మాసం పేరుతోటి ఎంత మార్కెట్ జరుగుతుందో. అవును. బంగారాలు కానీ, బట్టలు కానీ, పువ్వులు కానీ, పూజా సామాగ్రి కానీ, ఇళ్ళు క్లీన్ చేసేవాళ్ళు, బాగు చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు కానీ అనకూడదు, కానీ పురోహితులు కానీ అందరికీ బ్రహ్మాండమైన మార్కెట్లు. కొబ్బరికాయల వాళ్ళు, అరటిపళ్ళ వాళ్ళు కూడా సంపాదించుకునే నెల ఇది. ఇక్కడ మొదలు జనవరి తర్వాత మళ్ళీ ఆ జోరు ఇప్పటిదాకా లేదు. అవునండి. శ్రావణం, భాద్రపదం మళ్ళీ కొంచెం సగం రోజులు జోరుగా ఉంటుంది. ఆశ్వీజ కార్తీకాలు ఇంకా చెప్పక్కర్లేదు. కాకపోతే ఎక్కువగా స్త్రీలు బంగారము, బట్టలు కొనుక్కునేది ఈ శ్రావణం. సాధారణంగా బంగారం అంటే లక్ష్మీప్రదమని, లక్ష్మీదేవి అవతారమని, లక్ష్మీ సాన్నిధ్యం ఉంటుందని ఓ చిన్న రూపైనా కొనుక్కుని, చిట్టిది అదైనా కొనుక్కుంటారు. బంగారం కొనుక్కునేందుకు ఇది ఒక బహానా కింద ఉంటుందనుకో, బంగారం కొనుక్కోవాలి అని. లేకపోతే బంగారం అమరదు. బంగారం మనకి బతుకునిచ్చేది కదా, ఎప్పుడైనా బంగారం ఉంటే సేఫ్ సైడ్. అందుకని ఇలా చేసుకుంటాం. అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టుకుని అమ్మవారిని ఆవాహన చేసి పూజించే విధానం ఒకటి. ప్రతిమని చేసి ప్రతిమా పూజ చేయటం ఒక విధానం. కలశము, ప్రతిమ లేకుండా బంగారం కొని కొత్త బంగారాన్ని పూజించేది ఇంకొకటి. ఈ శక్తియుక్తులు లేని వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు ఇంట్లో ఉన్న బంగారంతో ఒట్టి బంగారాన్నే, లక్ష్మీ రూపు కూడా ఉండవలసిన అవసరం లేదు. దానికైనా ఆ బంగారపు వస్తువునైనా పెట్టి పూజించుకోవటం ఒక విధానం. ఎవరెవరి పంధాన్ ప్రకారం, ఆసక్తి అవకాశాల ప్రకారం ఈ నాలుగిట్లలో ఏదో ఒక పద్ధతిని చేసుకోవచ్చు. సువాసిని పూజ కూడా ఒకటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందంటారు. మన వైపు కొంచెం తక్కువ చేస్తాం. శ్రావణంలో సువాసిని పూజ ఆశ్వీజంలో చేస్తాం, లలితా త్రిపుర సుందరిగా భావించి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనం విరివిగా ఈ నెలంతా కూడా వాయినాలు ఇవ్వటం, తాంబూలాలు ఇచ్చుకోవటం, పళ్ళు పువ్వులు ఇవ్వడం, తర్వాత ఏదైనా వస్తువులు కొని, కుంకుమర్ణలని, ఏదైనా అలంకరణ సామాగ్రి అని ఏదో ఒకటి తాంబూలంలో పెట్టి ఇవ్వడం, చీరలు, రవికల గుడ్డలు అలాంటివి ఇవ్వటం, కొబ్బరికాయలు లాంటి విశేషమైన ఫలదానాలు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ నెలలో ఎవరికి ఇచ్చినా అది లక్ష్మీదేవికి ఇచ్చినట్టే. ఓకే. ఆమె ప్రసన్నంగా ఉంటుంది కాబట్టి వీటిలో ఏది కుదిరితే అది చేసుకోవచ్చు. బహుశా స్నేహ సంబంధాలు పెంచుకోవటానికి ఇది ఒక మార్గం కదా రమగారు. అంటే ఏమన్నా పబ్లిక్ రిలేషన్స్ అంతే పెంచుకునేందుకు ఇది ఒక మంచి మార్గం. ఎవరింటికైనా వెళ్ళి చుట్టుపక్కల 4 ఇళ్ళకి వెళ్ళి పేరెంట్ అని పిలవటం, అమ్మవారిని చూసి తాంబూలాలు తీసుకుందరు కానీ రండి అని. అమ్మవారిని చూస్తారు, తాంబూలాలు తీసుకుంటారు. వీళ్ళంతా కలిసి ఒక ఇంటికి వెళ్తాం. వానాకాలం చీరలు తడిసిపోతుంటాయి, మధ్య మధ్యలో అలాగే గొడుగులు వేసుకుని, కార్లు వేసుకుని ఎలాగోకలాగా వెళ్ళి ఈ పేరెంట్ చేసుకోవటం, లక్ష్మీదేవులుగా భావించి ముత్తైదుల్ని మన ఇంటికి పిలుచుకోవటం, లేదా మనమే తాంబూలాలు మోసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చి రావటం, ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఒక సోషల్ స్టేటస్ని చూపించేందుకు ఉపయోగపడుతుంది, కానీ పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలవాటు ఉన్నా లేకపోయినా లక్ష్మీ పూజ లక్షణంగా చేసుకోవచ్చు. సాధారణంగా పౌర్ణమికి ముందు వచ్చే వారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం. ఈ సంవత్సరం మొదటి రోజే పాడ్యమి నాడే శుక్రవారం వచ్చేసింది. పౌర్ణమి ముందు రోజు అంటే మనం ఈ తర్వాత ఈ 2వ వారాన్ని చేసుకోలేకపోతాం, 3వ వారం కదా అనుకుంటారు కొంతమంది. 3వ వారం సరిగ్గా పౌర్ణమి నాడు వచ్చింది. శ్రావణ పౌర్ణమి మనము జంధ్యాల పౌర్ణమిగా, రాఖీ పౌర్ణమిగా భావిస్తాం. అవును, మనం పూజ చేసుకుంటాం, అప్పుడు అందరికీ రాఖీలు కట్టుకుంటాం. అదొక సోషల్ రిలేషన్స్ అంతే. కాబట్టి 2వ వారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకోవచ్చు. మనకు 2వ వారం కుదరదు, ఏమైనా ఇబ్బందులు వస్తాయి, పిల్లలకి ఇబ్బందులు, ప్రయాణాలు సాగదు, ఏదో సమస్యలు ఉంటే 1వ వారం లేదా 4వ వారం అయినా చేసుకోవచ్చు. సాధారణంగా 3వ వారం మురికి వారం అని, 3వ వారం సాధారణంగా వరలక్ష్మి వ్రతం పెట్టుకోరు. ఏది కుదరలేదనుకోండి,
ఏం చేస్తాం? ఏం చేస్తాం, 3వ వారం అయినా పెట్టుకుంటాం, 5వ వారం అయినా పెట్టుకుంటాం. ఈ సంవత్సరం 5 వారాలు వచ్చినాయి కాబట్టి ఏ వారం కుదిరితే ఆ వారం ఈ వరలక్ష్మి అమ్మవారి నోమును నోచుకోవచ్చు. దీనికి పెద్ద విశేషమైన పూజా విధానం ఏమీ లేదు. నిత్యము చేసుకునేటువంటి లక్ష్మీ పూజని మనం షోడశోపచారాలతోటి శ్రీ సూక్త విధానంతో చేస్తే ఈ కాలంలో ఆ మంత్రానికి మంచి బలం అన్నమాట. కలిసి ఉండి అవకాశం ఉంటే పెట్టుకోండి, లేకపోతే చక్కగా శ్రీ సూక్తంతో ఒక్కొక్కటి చదువుకోవటము, అమ్మవారికి కుంకుమ సమర్పించడం, పసుపు సమర్పించడం, అలంకరణ చక్కగా పువ్వులు, మంచిగా గాజులు, పువ్వులు గాజులు. మనం ఎవరికైనా వాయనం తాంబూలాలు ఇచ్చేటప్పుడు కూడా పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు, తర్వాత రవికల బట్టలు, చీరలు, అట్లా ఏమైనా మన అవకాశాన్ని బట్టి శక్తి మేరకు ఇచ్చుకోవచ్చు. గాజులు కూడా ఇస్తాం లక్ష్మీదేవి కోసం. అమ్మవారిని చక్కగా అలంకారం చేసుకోవటం, స్థిమితంగా కూర్చుని ఏమైనా పదార్థాలు వండుకొని 5 పదార్థాలు, 3 నుంచి నియమం. ఒకటైతే మరి ఒంటరిగా ఉంటుందని అనిపిస్తుంది, ఏమీ కుదరకపోతే శుక్రవారం చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతానికి మాత్రం ఓ 3 పదార్థాలు సులువుగా చూడండి. అన్నం వండుకుంటామా, పాయసము, పులిహోర, దత్తోజనం అన్నంతో చేసేయచ్చు. ఒకే అన్నంతో 3 పదార్థాలు కూడా కావించవచ్చు కదా. అవును, అన్నం వండి పక్కన పెట్టుకుని 3 పదార్థాలు కూడా చేసుకోవచ్చు. వాటితోటి కొంచెం సులువుగా అయిపోతుంది. చాలా మందికి ఈ పద్ధతి అలవాటు ఉంటుంది. అవును, కొంచెం అన్నం వండేసి ఒక గ్లాస్ బియ్యం వండేసి కొంచెం అన్నం తీసి అందులో పాలు పోసి మళ్ళీ ఇంకోసారి ఉడికి బెల్లం కలిపి పరమాన్నం చేసుకుంటాం. కొంత అన్నంలో చిన్న తాలింపు వేసి కొంచెం చింతపండు పులుసు, నిమ్మకాయ రసమో వేసి పులిహోర, కొంచెం అన్నంలో పెరుగు కలిపి కొంచెం తాలింపు వేసి 3 అన్నాలు తయారవుతాయి. అయితే ఏంటంటే వరలక్ష్మి అమ్మవారి లక్ష్మీదేవికి శనగపప్పు అంటే చాలా ప్రీతని చెప్తారు. శనగపిండి, శనగపప్పు. అందుకని మనం మామూలుగా ఏం చేస్తాం, శనగపప్పుతో బూరెలు కానీ, పూర్ణాలు కానీ, లేకపోతే మన శనగపప్పుతో బొబ్బట్లు కానీ, శనగపిండితో బజ్జీలు కానీ, అది కూడా పనికొస్తుంది జయ. అవునా రమ్మగారు? బజ్జీలు కూడా పనికొస్తాయి. వెల్లుల్లి వేయకూడదు అంతే. బజ్జీలు కూడా నివేదనలోకి పనికొస్తాయి. ఇవి కానీ చేసుకోవచ్చు. లేదా శనగపప్పుతోటి వడలు కానీ వేసి నివేదన చేసుకోవచ్చు. 3 అన్న పదార్థాలే, ఎందుకంటే నూనె పెట్టలేమంటే మొన్న పదార్థాలు చేసుకోండి. మామూలుగా అన్నం, కూర, పప్పు ఏదో చేసుకుంటాం కదా వంటకం, అది కూడా ఓ పళ్ళెంలో వడ్డించి అమ్మవారికి నివేదన చేయండి. మీ భక్తి శ్రద్ధే కానీ మీ పదార్థంలో ఉన్న హెచ్చు తగ్గు అమ్మవారికి అవసరం లేదు. అంతే, ఆమె అది చూడదు. నీకు ఎంత శ్రద్ధ ఉందో, నువ్వెంత భక్తిగా చేసావో, నువ్వెంత తత్పరత కలిగి ఉన్నావో ఆమె యందు, ఆమెకు అదే కావాలి. నువ్వే నాకు దిక్కు అనే భావన నీలో ఎంత ప్రగాఢంగా ఉందో అది చూస్తుంది. ఇది చక్కగా పూజ చేసుకోండి, ప్రసాదాలు చేసుకోండి, నైవేద్యం పెట్టేసేయండి. ఈ మన శ్రావణ గౌరి కాదు, రావట్లేదు. వరలక్ష్మి అమ్మవారి పూజా విధానపు కథ కూడా చాలా చిన్నది. ఇప్పుడు కలశం పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు తోర పూజ ఉంటుంది, తోరానికి పూజ చేస్తారు. దారాలు పేని అక్కడ పెట్టడము, ముళ్ళేయటము, ఒక్కొక్క గ్రంథికి ప్రథమ గ్రంథి, ద్వితీయ గ్రంథి, తృతీయ గ్రంథి అంటే ఒక్కొక్క ముడికి పూజ చేసి ఆ తోరాన్ని చేతికి కట్టుకుని శ్రద్ధగా కథ చదువుకోవటమో వినటమో చేస్తాం. వాళ్ళ చారుమతీదేవి కథ చాలా సింపుల్, చిన్న కథ. చారుమతీదేవి ఒక గృహస్థుని భార్య, అర్ధాంగి. ఆవిడ ఇల్లాలు, ఇంట్లో ఉండేది, అత్తగారి మామగారిని బాగా చూసుకునేది, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతుల్ని చూసుకునేది. ఆమె యొక్క గుణగణాలకి మెచ్చినటువంటి వరలక్ష్మి అమ్మవారి ఆమె కల్లో కనపడిందట. నేను వరలక్ష్మిని, నీకు వరాలు ఇవ్వడానికే వచ్చాను. శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు అని చెప్పింది. ఆమె ఆ కళని తెలుసుకుని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పింది, అత్తమామలకు చెప్పింది. అందరూ చేద్దాం అన్నారు. ఓకే, 2-3 నెలల తర్వాత వచ్చింది శ్రావణం. వస్తే ఈ నభోమాసంలో వచ్చినటువంటి ఈ దీని రోజున, వరలక్ష్మి వ్రతపు రోజున అందరినీ పిలిచారు. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు, చుట్టాలు పక్కాలు అందరినీ. తర్వాత పంచపల్లవాలతోటి కలశాన్ని ఏర్పరచుకున్నారు. ఓకే, మర్రి, రావి, జువ్వి, మేడి, మామిడి, ఇవి వాటి తలుకు కొసలు. మనం మామూలుగా మామిడి పెట్టుకుంటాం. అవును, మర్రి, రావి, జువ్వి, మేడి కూడా పెడతారు. జువ్వి అంటే ఏంటి? అదొక చెట్టు, జువ్వి చెట్టు అంటారు. ఆ జువ్విని కూడా పెడతారనమాట. ఈ 5 పంచపల్లవాలతోటి కలశాన్ని ఏర్పరిచి ఒక చక్కగా మందిరంతా గోమయంతో అలికి ఒక శుభ్రమైన ప్రాంతాల్లో మనం పూజకి ఎట్లా చేసుకుంటాం అలాగా నియమంగా గోమయంతో స్థలాన్ని శుద్ధిగా అలకటము, చక్కగా ముగ్గు వేయటము. తర్వాత దాని మీద ఏమో అమ్మవారికి ఒక మందిరాన్ని స్థాపించడం, దాంట్లో కలశాన్ని స్థాపించి అమ్మవారికి పూజ చేసుకున్నారు. పూజ అయిన తర్వాత పూజా మందిరానికి 3 ప్రదక్షిణాలు చేశారట. మొదటి ప్రదక్షిణ చేయగానే వీళ్ళందరికీ కాళ్ళకి ఆభరణాలు వచ్చేసినాయి. 2వ ప్రదక్షిణ చేయగానే శరీరం అంతా సర్వాభరణాలు వచ్చేసినాయట. అంటే ప్రదక్షిణ చేస్తున్న ముత్తైదువులకి. 3వ ప్రదక్షిణకి వాళ్ళ ఇంటి నుంచి అందరికీ బళ్ళు వచ్చినాయి అంటే సాధారణ కుటుంబీకులకు కూడా ఇల్లు కూడా ధనధాన్య సమృద్ధితోటి నిండిపోయింది. అదే చెప్తారు కథలో. వచ్చిన వాళ్ళందరూ ముత్తైదులు
మా చారుమతి దేవి భాగ్యమే భాగ్యం, ఎంత గొప్పగా ఈవిడికి వరలక్ష్మీదేవి కల్లో కనపడింది అని అనుకుని ఆమె వల్ల మనకు కూడా సౌభాగ్యం లభించిందని అందరూ ఎవరిళ్ళకి వాళ్ళకు వెళ్ళారు. ఆ సంవత్సరం నుంచి వీళ్ళంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కుండినం అనే నగరంలో జరిగింది ఈ కథ అని చెప్తారు. అంతే కథ. ఆ కథ చదువుకోవడం పూజే ప్రధానమైంది. కథ చదువుకోవటం, తోరం కట్టుకుని చేతిలో అక్షతలు పట్టుకున్నాం కదా, పట్టుకున్న అక్షతలు అమ్మవారి మీద కొన్ని వేయటం, కొన్ని మన మీద, తర్వాత పిల్లలు జల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి మీద వేయటం. అక్షంతలు ఎట్ట పెట్టుకుంటారు మామూలుగా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ 2 అక్షంతలు తల మీద వేసుకుంటే ముఖ్యమైన పనులు అవ్వవు అని అనుమానం వచ్చినప్పుడు కథాక్షింతలు దాచిపెట్టుకోవడం కూడా ఒక పద్ధతి ఉంటుంది. అలవాటు ఉంటే ఉంచుకోవచ్చు, జ్ఞాపకం ఉండాలి కదా. అవును. సో ఈ రకంగా వరలక్ష్మి వ్రతాన్ని మనకి ఎలా కుదిరితే అలా ఉపవాసాలు ఉండటం ఇలాంటివి ఏమైనా ఉంటాయి రమ్మగారు? వరలక్ష్మి వ్రతానికి అసలు సువాసిని వ్రతాలకు ఉపవాసాలు ఉండవు జయ. పగలు భోజనము తాంబూలము, రాత్రిపూట ఒక పొద్దే ఏదైనా టిఫిన్ తింటారు. ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు. ఆ పగలు ఉపవాసాలు అవి చెప్పరు. ఈ వ్రతాలకి లేవు. అవి కొన్ని ప్రత్యేకమైన వ్రతాల్లో చెప్తారు, పూజ అయ్యేదాకా తినకూడదు అవి ఉంటాయి. దీనికి ఆ నియమం ఏమీ చెప్పరు. అంతే రమ్మగారు. అంతే సింపుల్ పూజ. మీ శక్తియుక్తులను బట్టి, మన ఓపికను బట్టి, అవకాశాన్ని బట్టి సావకాశంగా చేసుకోండి. భయపడద్దు, అనవసరంగా కంగారు పడద్దు. రైట్ అండి. నమస్తే. నమస్తే.